లాస్ట్ షార్ట్‌లో కనమ్మ కోసం లెహంగా అండ్ బ్లౌజెస్ తీసుకున్నాను గదా! నాకెందుకో బ్లౌజ్ చాలా సింపుల్ అయిపోతది అని అనిపించి మళ్ళీ నార్సింగ్‌కొచ్చాను. ఇంకా ఏమైనా బ్లౌజ్ పీస్ దొరుకుతదా అని జెప్పి. ఇక మీకు తెలిసిందే గదా! నార్సింగ్‌లో ఇలా కట్ పీసెస్ సైడ్‌కి బెడతారు. తక్కువ అంటే కన్నమ్మకి బ్లౌజ్ అంటే జస్ట్ 70, 80 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతది. అందుకే వీటిలో జూస్తున్నాను. మంచి మంచి ఫ్యాబ్రిక్స్ కొంచెం తక్కువ ప్రైస్‌కే ఉంటాయి. సో, ఎలాగో కన్నమ్మకి అవి పెద్దగయ్యే వరకు వాడలేము కాబట్టి ఇలా కొంచెం తక్కువ ప్రైస్‌లో మంచిది తీసుకుందాం అని చెప్పి వీటిలోనే చూస్తున్నాను. అసలు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఇలా కుప్పలు కుప్పలు పాడేసున్నాయో. మనకు ఓపిక ఉండాలే గానీ మంచి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం పట్టింది. బట్ ఫైనల్‌గా అయితే మంచి ఫ్యాబ్రిక్స్ దొరికాయి. మీకు లాస్ట్‌లో చూపిస్తాను. మధ్యలో కొన్ని శారీస్ కూడా చెక్ చేశాను. శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ ఇంకా టైం ఎక్కువ లేదు అని చెప్పి జస్ట్ కన్నమ్మకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ మాత్రమే తీసుకొని వచ్చేసాను. ఈ పింక్ వన్ అయితే అసలు మనం తీసుకున్న బ్లూ స్కర్ట్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది.